ఫ్రెండ్స్, మనం పారిజాత వృక్షం చూసే ఉంటాం, కానీ ఇలాంటి పారిజాత వృక్షాన్ని మీరు చూసుండరు. మా బాబాయ్ దీని గురించి చెప్తున్నారు, మీరు కూడా విని తెలుసుకోండి. నేను తెలుసుకుంటాను. శ్రీకృష్ణ భగవానుడు శ్రీ సత్యభామ అమ్మవారి కోసం ఇంద్రలోకం నుండి తెచ్చి శ్రీ సత్యభామ అమ్మవారికి బహుకరించిన పారిజాత వృక్షము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారబంకి జిల్లాలోని కింటూర్ గ్రామంలో ఉన్నది. ఈ వృక్షము యొక్క వయస్సు సుమారుగా 2500 సంవత్సరాలుగా చెప్పబడుతోంది. ఈ వృక్ష కాండము చుట్టుకొలత 50 అడుగులు మరియు ఎత్తు 45 అడుగులున్నది. ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీన్ని అభివర్ణించారు. ఈ వృక్షము కొమ్మల ముక్కల నుండి పునరుత్పత్తి గాని విత్తనములు గాని ఉత్పత్తి చేయదు. ఈ వృక్షము ప్రపంచమందే ప్రత్యేకము మరియు విశేషము. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతి 5 వేళ్లను పోలి ఉండి పై భాగాన ఆకులు 7 భాగాలుగా ఉంటాయి. ఈ వృక్షము యొక్క పుష్పాలు బంగారు రంగు మరియు తెలుపు రంగు కలిసి 5 రేకులు కలిగి చాలా అందంగా ఉంటాయి. ఈ వృక్షము యొక్క మరొక గొప్పతనము, దీని ఆకులు మరియు శాఖలు ఎండిపోయి రాలిపోవడం జరగదు. అలా కాక కుంచుకుపోయి కాండంలోనే కలిసిపోతాయి. ఈ పారిజాత వృక్షము ప్రతి సంవత్సరము జూన్ జూలై నెలలలో మాత్రమే వికసిస్తుంది. ఈ పారిజాత పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత విస్తారంలో ఆకులు ఎలా ఉంటాయో, పూల వాసన ఎలా వస్తుందో, అసలు ఆ చెట్టు గురించి ఎంత బాగా చెప్పారో చూసారా. అలాంటి చెట్టు శ్రీకృష్ణుడి యుగం నుంచి ఉంది అంటే ఆలోచించండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇదండి ఇవాళ వీడియో. పారిజాతం ఆ చెట్టు ఎక్కడుంది ఏమిటి అనే విశిష్టత. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ చెట్టుని చూసి పుణ్యం సంపాదించుకుంటారు. అట్లాగే ఇదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మీ ముందుంటుంది మీ లక్ష్మీ ప్రసన్న. అంతవరకు ధన్యవాదములండి.